ఓకే, నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ చాప్టరు చాలా 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 ఈజీగా మనం స్కోర్ చేయగలం. దీంట్లో ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్, కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మొత్తం మనకి 11 మార్క్స్కు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. మనకు ఈ చాప్టర్లో కాన్సెప్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాన్సెప్ట్ వస్తే ఈ చాప్టర్ చేయడం అంత ఈజీ ఇంకా వేరేది ఉండదు. దీనికోసం ఫస్ట్ ఈ చాప్టర్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ P of E ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ను మనం P of E అంటాం. ఓకేనా. అదేవిధంగా నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ని ఏమంటామంటే N of E. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ N of S అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ P of E ఈక్వల్ టు N of E బై N of S. ఇది మనకు ఫార్ములా. ఓకేనా. మనము ఇప్పుడు అదే ఒక కాయిన్ టాస్ చేస్తే కాయిన్స్ సంబంధించి చేద్దాం. కాయిన్స్ అదేవిధంగా నంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఒక కాయిన్ టాస్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని? ఒక కాయిన్ టాస్ చేసామంటే 2 వస్తాయి. అవి ఏమేమి వస్తాయంటే హెడ్ రావచ్చు, లేదంటే టెయిల్ రావచ్చు. అదేవిధంగా 2 కాయిన్లు టాస్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటంటే 4 వస్తాయి. అవి ఏమేమి వస్తాయంటే హెడ్ అంటే 2 కాయిన్స్లోనూ హెడ్స్ రావచ్చు, లేదంటే ఫస్ట్ కాయిన్లో హెడ్ వచ్చి తర్వాత కాయిన్లో టైల్ రావచ్చు, నెక్స్ట్ ఫస్ట్ కాయిన్లో టైల్ వచ్చి తర్వాత కాయిన్లో హెడ్ రావచ్చు, లేదంటే 2 టైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది మనకు వచ్చే అవుట్కమ్స్. అదే 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి? హెడ్, హెడ్, అదేవిధంగా హెడ్, టైల్, టైల్, హెడ్, నెక్స్ట్ టైల్, హెడ్, అదేవిధంగా హెడ్, టైల్, హెడ్, టైల్, హెడ్, లాస్ట్లో టైల్. అంటే మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 8 అవుట్కమ్స్ వస్తాయి. అదేవిధంగా 4 కాయిన్స్ అయితే, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 4 కాయిన్స్ అయితే 2 పవర్ 4, 5 కాయిన్స్ అయితే 2 పవర్ 5, 6 కాయిన్స్ అయితే, ఈ విధంగా n కాయిన్స్ అయితే మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయంటే 2 పవర్ n అవుట్కమ్స్ వస్తాయి. 2 పవర్ n అవుట్కమ్స్ వస్తాయి. ఇది మన కాయిన్ సంబంధించిన క్వశ్చన్. దీంట్లో మనకు క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే 1 కాయిన్ ఆర్ టాస్డ్, ఒక కాయిన్ టాస్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ ఎన్ని ఉన్నాయి? 1 కదా, 1 బై మొత్తం ఎన్ని? 2, అంటే 1/2. అదే ఒక కాయిన్ టాస్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటే కదా, మొత్తం అవుట్కమ్స్ ఎన్ని? 2. ఒక కాయిన్ టాస్ చేస్తే మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ అనే దానికి ఎంత ప్రాబబిలిటీ అంటే హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 కదా, 1 బై మొత్తం అవుట్కమ్స్ 2, అంటే P of E ఈక్వల్ టు 1/2. అదే టెయిల్ అయితే 1/2. అదేవిధంగా 2 కాయిన్స్ టాస్ చేసాం. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. 2 కాయిన్స్ టాస్ చేసాం, మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని? 4. క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ హెడ్స్ అంటాడు. బోత్ హెడ్స్, వీటిలో 2 కాయిన్స్ వేసినప్పుడు మనకు వచ్చేవి ఇవి. వాటిల్లో బోత్ హెడ్స్ ఎన్ని ఉన్నాయి? 1 కాబట్టి 1/4. అలా కాకుండా బోత్ టెయిల్స్ అన్నా కూడా 1/4. అదేవిధంగా 2 కాయిన్స్ ఆర్ టాస్డ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ కాయిన్స్ ఆర్ సేమ్ రిజల్ట్, అంటే 2 కాయిన్లో సేమ్ రిజల్ట్ రావాలి. సేమ్ రిజల్ట్స్ వచ్చేవి ఉన్నాయి? హెడ్ ఉంది, టెయిల్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2 మొత్తం అవుట్కమ్స్ ఎన్ని? 2/4. ఇలా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా మనకు 2 కాయిన్స్ అంటే దీన్ని తీసుకుంటాం, 3 కాయిన్స్ అంటే ఇది. ఈ విధంగా మనం తీసుకొని దీన్ని మనము ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డైస్. నంబర్ ఆఫ్ అవుట్కమ్స్,
అవుట్కమ్స్. ఇప్పుడు ఒక డైని కానీ మనం వేసినట్టయితే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏమేమి వస్తాయి అని మనం కానీ చూసినట్టయితే, ఒక డై అంటే ఏంటి? దాయం అంటాం కదా, చూసారా? డై అంటే మామూలుగా దాయాలు ఉంటారు. ఆ డై మనకు ఆ డైలో ఏమేమి ఉంటాయంటే నంబర్స్ 1 నుండి 6 వరకు ఉంటాయి. అంటే మనకు దాన్ని వేసినప్పుడు ఏం పడవచ్చు? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఇవన్నీ పడే ఛాన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని పడవచ్చు? 6 పడవచ్చు. మనకు వచ్చే అవుట్కమ్స్ ఏవంటే మనకు వచ్చేవి 1, 2, 3, 4, 5, 6. ఈ 6 పడేదానికి, 6లో ఏదో ఒకటి పడేదానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా 2 డైస్లు వేస్తే మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటంటే 6 స్క్వేర్ అంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. అవి ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ 1, 1, 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. అదేవిధంగా 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. నెక్స్ట్ 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6. నెక్స్ట్ 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6. నెక్స్ట్ అదే 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 6, 5, 5, 5, 6. నెక్స్ట్ 6th 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. అంటే మనము డైస్ వేసినప్పుడు మనకు ఫస్ట్ ఒక డైని వేస్తే వచ్చే అవుట్కమ్స్ 6, 2 డైస్ వేస్తే 6 స్క్వేర్ అంటే 36. అదే 3 డైలు వేసామంటే 6 క్యూబ్ అంటే 216 అవుట్కమ్స్ వస్తాయి. అదేవిధంగా 4 అయితే 6 పవర్ 4. ఈ విధంగా ఎన్ డైస్ అయితే 6 పవర్ n అవుట్కమ్స్ వస్తాయి. ఓకేనా? దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇఫ్ 1 డై ఈజ్ రోల్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నంబర్ 1 వచ్చేదానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి? 1. సో 1/6. నెక్స్ట్ అదేవిధంగా ఇఫ్ ఏ డై ఈజ్ రోల్డ్, ఒక డైని వేసాం, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఆడ్ నంబర్స్ ఏమి ఉన్నాయి? 1, 3, 5 అంటే 3 మొత్తం అవుట్కమ్స్ ఎన్ని? 6. 3/6. అలా కాదు, ఒకవేళ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ లెస్ దెన్ 7 కంటే తక్కువ ఎన్ని ఉన్నాయి? అన్ని 7 కంటే తక్కువే కాబట్టి 6/6. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మోర్ దెన్ 7 ఏమన్నా ఉన్నాయా? ఏవి లేవు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 0/6 అంటే 0. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అనొచ్చు. ప్రైమ్ నెంబర్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ? 2, 3, 5. మనకు ప్రాబిలిటీ అంటే P/E/N/S, N/E/N/S కదా. P/E = N/E/N/S. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ప్రైమ్ నెంబర్ లేదా ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆడ్ నెంబర్ ఎలా అయినా క్వశ్చన్ అడగని. N/E అంటే ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అవుతాయి, అదేవిధంగా ఆడ్ నెంబర్స్ ఎన్ని అవుతాయి అంటే ఇక్కడ మనకు ఫేవరబుల్ కేస్. టోటల్ కేసెస్ అంటే ఈ అవుట్కమ్స్ రాయాలి. ఓకేనా? ఇంకో క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 కంటే ఎక్కువ ఉండేటివి ఎన్ని ఉన్నాయి? 1, 2. కాబట్టి అదేమవుతుంది? 2/6. ఈ విధంగా మనం ఒక డై వేస్తే మనం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దాన్ని బేస్ చేసుకొని, వాడు అడిగిన దాన్ని బేస్ చేసుకొని మనం రాయాలి. నెక్స్ట్ అలా కాకుండా 2 డైస్ వేస్తే వచ్చే అవుట్కమ్స్ ఎన్ని? అందరూ 12 అనుకుంటారు. 12 కాదు, ఎందుకంటే ఫస్ట్ డై అయితే 6, 2 డైస్ అయితే 12 అనుకోవద్దండి, 36. అవి ఏమేమి అంటే 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 నుండి 6, 6 వరకు. దీంట్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ డైస్ హ్యాస్ సేమ్ నెంబర్? బోత్ డైస్ సేమ్ నెంబర్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి.
అంటే ఏమవుతుంది 6/36. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సమ్ ఆఫ్ ద 2 డైస్ ఈజ్ 2 ఉండేది ఏముంది ఇక్కడ 1 కదా 1/36. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద సమ్ ఈజ్ లెస్ దాన్ 2 కంటే తక్కువ లేవు కాబట్టి 0/36. ఇలా వాడు ఇచ్చిన దానికి మీరు ఏమి ఇచ్చాడు, అక్కడ 1 డైస్ ఇచ్చాడా 2 డైస్ ఇచ్చాడా లేదంటే ఏమి క్వశ్చన్ ఇచ్చాడు అనేది జాగ్రత్తగా చూసారంటే ఉండే అవుట్కమ్స్ అన్నీ కూడా మీరు రాసుకొని కావాలంటే కూడా రఫ్లో రాసుకొని అయినా మీరు ఈజీగా చేసేయచ్చు. ఈజీగా మనకు 2 మార్క్స్ అయితే దీని మీద వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకు 2 మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈ క్వశ్చన్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కార్డ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, మనకు డెక్ ఆఫ్ కార్డ్స్, దీంట్లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 52 కార్డ్స్ ఉంటాయి. ఇవి 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బ్లాక్ కార్డ్స్, అదేవిధంగా రెడ్ కార్డ్స్. బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే మనకి 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే అవి కూడా 26 ఉంటాయి. బ్లాక్ కార్డ్స్ 26, రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి. రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 26 కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా బ్లాక్ కార్డ్స్ను మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చి స్పేడ్ కార్డ్స్, క్లబ్ కార్డ్స్. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి, 13 క్లబ్ కార్డ్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా డైమండ్ కార్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి 13 ఉంటాయి. డైమండ్ కార్డ్స్ కూడా ఎన్ని ఉంటాయి 13 కార్డ్స్ ఉంటాయి. హార్డ్ కార్డ్స్ ఎన్ని 13. ఓకేనా. ఒకసారి చూడండి మొత్తం కార్డ్స్ ఎన్ని కార్డ్స్ 52. దాంట్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ వచ్చి బ్లాక్ కార్డ్స్ అంటే 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్. రెడ్ ఏవేవి ఉంటాయంటే హార్ట్ అనేది రెడ్గా ఉంటుంది కదా కాబట్టి రెడ్ కార్డ్స్ హార్ట్గా ఉంటాయి. డైమండ్ అనేది మెరుస్తూ ఉంటుంది కదా అది కూడా రెడ్ కార్డ్గా మనం ట్రీట్ చేయండి. ఓకేనా. సో ఆ 2 రెడ్ కార్డ్స్. మిగిలిన 2 ఏంటి స్పేడ్ ఒకటి, క్లబ్ ఒకటి. ఆ రెండు కార్డ్స్ని ఏమంటామంటే బ్లాక్ కార్డ్స్ అంటాం. మనకు కార్డ్స్లో ఏవేవి ఉంటాయి అంటే స్పేడ్ కార్డ్స్లో ఫస్ట్ A 2 3 4 5 6 7 8 9 10 జాకు, క్వీన్, కింగ్ కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా క్లబ్ కార్డ్స్లో కూడా అంతే A 2 3 4 5 6 7 8 9 10 జాక్, క్వీన్, కింగ్ ఈ కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా డైమండ్ కార్డ్స్ అంటే డైమండ్ కార్డ్స్లో కూడా సేమ్ ఇదే కార్డ్సే డైమండ్ కార్డ్స్లో కూడా ఉంటాయి. A 2 3 4 5 6 7 8 9 10 11 జాక్, క్వీన్, కింగ్ కార్డ్స్ ఉంటాయి. అదేవిధంగా హార్డ్లో కూడా అంతే A 2 3 4 5 6 7 8 9 10 జాక్, క్వీన్, కింగ్. అంటే మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి 52 కార్డ్స్. దాంట్లో బ్లాక్ ఎన్ని 26, రెడ్ ఎన్ని 26, స్పేడ్ కార్డ్స్ ఎన్ని 13, క్లబ్ కార్డ్స్ ఎన్ని 13, డైమండ్ కార్డ్స్ ఎన్ని 13, హార్డ్ కార్డ్స్ ఎన్ని 13. ఇప్పుడు మనం కానీ అబ్జర్వ్ చేసినట్టయితే వీటిల్లో ఆస్ కార్డ్స్ అనేటివి బ్లాక్లో 2 ఉన్నాయి, రెడ్లో 2 ఉన్నాయి. అదేవిధంగా నంబర్ కార్డ్స్ కూడా ఇక్కడ చూడండి 2 2 2 2 అంటే ఒక్కొక్కటి 4 టైమ్స్ ఉంది. 2 వచ్చి బ్లాక్ అయితే ఇంకా మిగతా 2 వచ్చి రెడ్. ఈ విధంగా మొత్తం నంబర్ కార్డ్స్ 36. 36లో 18 కార్డ్స్ వచ్చి బ్లాక్ కార్డ్స్ అయితే 18 కార్డ్స్ రెడ్ కార్డ్స్. నెక్స్ట్ ఇంకా ఫేస్ కార్డ్స్ JQK. ఈ కార్డ్స్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం ఫేస్ కార్డ్స్. మనకి ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయంటే మొత్తం అన్ని 3 కదా 3 4 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. దాంట్లో 6 బ్లాక్ ఫేస్ కార్డ్స్ అయితే 6 రెడ్ ఫేస్ కార్డ్స్. ఓకేనా. నెక్స్ట్ బ్లాక్ ఫేస్ కార్డ్స్ అండ్ రెడ్ ఫేస్ కార్డ్స్ రెండింటినీ ప్లస్ ఆస్ కార్డులని కలిపి ఏమంటామంటే ఈ కార్డులు ప్లస్ ఆస్ కార్డులను వీటన్నిటిని కలిపి ఏమంటామంటే మనము ఈ కార్డులన్నిటిని కలిపి
పిక్చర్ కార్డ్స్ అంటాం. ఏమంటాం? పిక్చర్ కార్డ్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మనకు ఏ క్వశ్చన్స్ రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 26 కదా, 26/52 ఆన్సర్. అదేవిధంగా వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 13 కదా, 13/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ డైమండ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 13 కదా, 13/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 36/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఆస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 6/52. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ జాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 4/52. దాన్ని మనం తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటాం. ఈ విధంగా వాడు క్వశ్చన్లు అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇంకొకటి చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ ఆఫ్ ఆస్? స్పేడ్ అయి ఉండాలి, ఆస్ అయి ఉండాలి. స్పేడ్ కార్డులో ఆస్ అయి ఉండేది ఎన్ని కార్డులు ఉన్నాయి? 1 కాబట్టి 1/52. ఇలా క్వశ్చన్స్ మనకు అడగచ్చు. ఓకేనా? అదేవిధంగా హార్డ్ కార్డ్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేసేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్, అంటే ఇదంతా రిమూవ్ చేసేసాడు, క్లోజ్ చేసేసాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆస్ కార్డ్స్? అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి ఆసు? 3 మొత్తం ఎన్ని కార్డ్స్? 39. ఎందుకంటే ఇవి 13 తీసేసాం కదా, ఇంకా మిగిలిన 39. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఏ హార్డ్ కార్డ్ కానివి ఎన్ని ఉన్నాయి? అంటే ఇవన్నీ హార్డ్ కార్డ్ కానివే కదా, అంటే ఇలా హార్డ్ కార్డ్స్ రిమూవ్ చేసేసాం. హార్డ్ కార్డ్ కానివి ఎన్ని ఉన్నాయి అన్నాడు. మొత్తం 39/39. ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్. మనం దీని మీదనే మనకు 8 మార్క్స్ వస్తాయి, ఈజీగా 8 మార్క్స్. ఇదేమి స్టెప్స్ కూడా సింపుల్గా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కూడా నేను ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మీకు రాసి ఆన్సర్స్ కూడా రాస్తాను. ఓకేనా? దీన్ని బాగా నేర్చుకోండి. ఓకే.